ప్రార్థన చేసుకున్నాం. కరుణ సంపన్నుడైన దేవ, కృపామతుడైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. మీ యొక్క మహాకృప దీనులమైన మాయడలు విస్తరింపచేసి తండ్రి, గతించిన సంవత్సరాది అంతము వరకు తండ్రి మమ్మల్ని మీ జీవం గల రెక్కల చోట్ల కాచి కాపాడి తండ్రి, అనేక ఆపదలు, శ్రమలు తండ్రి, ఉపద్రవాల నుండి, రోగాల బారి నుండి, అపాయాల బారి నుండి తండ్రి మమ్మల్ని తప్పించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి, మా బ్రతుకుల్లో మరొక నూతన కిరీటాన్ని తండ్రి, నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మాకు అనుగ్రహించిన మీ ఉచితమైన కృపకు తండ్రి కృతజ్ఞతాస్తుతి తెలియజేయించిన తండ్రి, మీ పిల్లలుగా తండ్రి కేవలము నోటితో స్తుతి చేసే వారంగానే ఉండకుండా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలను కలిగి ఉండున్నట్లుగా మా అందరినీ సత్యవాక్యంలో నింపుతూ తండ్రి ఆత్మీయంగా బలపరచవలసిందిగా వేడుకుంటూ, అందు నిమిత్తమై తండ్రి ఈ నూతన సంవత్సరంలో మా హృదయాలను నూతన పరచబోతున్నా మీ మాటలు తండ్రి సూటిగా స్పష్టంగా మేము వినటానికి, వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును మా అందరికీ అనుగ్రహించి, సత్యవాక్యాన్ని సమపాలలో విభజించి వివేకంతో బోధించగలిగే జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును శక్తిని నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి సమయము సంకుచితంగా ఉన్నది కనుక మనకు దయచేసి మీరు సంపూర్ణ సహకారాన్ని తెలియజేసినట్లయితే నేను కూడా మరి కాలయాపన చేయకుండా చక్కగా మీకు సమయాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. న్యూ ఇయర్ రోజు మీరు వాక్యాన్ని విన్నారు కదండి. ఏం విన్నారు? మర్మమై ఉన్నటువంటి క్రీస్తు దైవత్వం పార్ట్ 2. న్యూ ఇయర్ రోజు మనకు న్యూ ఇయర్ మెసేజ్ అయితే చాలా బాగుంటుంది, అవునా కదా? న్యూ ఇయర్ ఇంకా వెళ్ళిపోలేదు, ఇంకా కొత్తగా ఉంది. న్యూ ఇయర్ వాతావరణం ఇంకా ఉంది కనుక ఈరోజు కూడా మనం న్యూ ఇయర్ మెసేజ్నే విందాం. న్యూ ఇయర్ తెలుగులో నూతన సంవత్సరం. నూతన్ బాబు కూడా ఉన్నాడు మన దగ్గర కదా. నూతన సంవత్సరంలో నూతన్ బాబు. నూతనం అంటేనే కొత్తది కదా, కొత్తది. బాగా మనసు పెట్టి ఆలోచించండి. మన జీవితాల్లో ఎన్నో న్యూ ఇయర్లు అయ్యాయి కదా, కొత్తది ఏదైనా ఉందా? ఆలోచించండి, కొత్తది ఏదైనా ఉందా? న్యూ ఇయర్ మనం అనుకుంటున్నాం కానీ కొత్తది ఏది లేదండి. కొత్తది ఏది ఎందుకు లేదండి? కొత్త బట్టలు లేవనుకుంటున్నారా? అది నీకు ఏ దేవుని సన్నిధిలో మనం మోకరిస్తున్నామో ఆ దేవునికి నూతనమైనది ఏదైనా మనము సిద్ధపరచగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం పిల్లరా. ఈరోజు నూతన సంవత్సరంలో నూతనత్వము ఏంటి ఆలోచన చేద్దాం పిల్లరా. క్యాలెండర్ అదే, రోజులు అవే. 2025లో రోజుకి ఎన్ని గంటలండి? 2026లో ఏం మారింది? అప్పుడు వారానికి 7 రోజులే, ఇప్పుడు వారానికి గడియలవే, గంటలవే, రోజులవే, నెలలవే. మారింది ఏంటి? నూతనత్వం అని మనం అనుకుంటున్నాం. మీరు మనసు పెట్టి ఆలోచిస్తే నూతనమైనది ఏది లేదు. నేనంటే మీరు స్వీకరించకపోవచ్చు. మరి వాక్యంలో చూద్దాం. ప్రసంగి గ్రంథము. ఎవరండి ప్రసంగి? ఇంటర్మీడియట్ పని 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి అనుకుంటున్నారా? మనకు తెలుసు కదా అలాంటి క్యాండిడేట్లు. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీలాంటి జ్ఞానవంతుడు పూర్వీకుల్లో ఎవడు లేడు, ఇక మీదట ఉంటాడు. అర్థమవుతుందా? 10వ వచనం లేదంటే 9 నుంచి చదువుకుందామా? 9, 10. మొదటి అధ్యాయము 9, 10 వచనాలు. మునుపుండున్నదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద. మీరు ఏ దేశంలో ఉన్నారు? సూర్యుడు ఉన్నాడు అక్కడ.
అవునా? అయితే మనందరికి వర్తిస్తుంది మాట. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఇది జ్ఞాని అయిన సొలొమోను మాట. ఇది పరిశుద్ధాత్మ దేవుని ధృవీకరణ. నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అయినను అది మొదటి తరాలలో ఉన్నది. వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు, జరిగిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. నూతనమైనది ఈ సూర్యుని క్రింద ఏది, అన్ని పాతయే, అన్ని పాతే. ఇప్పుడు ఆలోచన చేద్దాం. పాత బట్టలు తీసుకుందామండి, మనం వేసుకుంటాం. కొత్తది కావాలి. నీకు అన్ని కొత్తవి కావాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నువ్వు మాత్రం పాతగానే ఉండాలి. ఇదేంటండి? నీకేం కావాలి? ప్రతిదీ కొత్తది కావాలి, అంతేనా? చిన్నపిల్లలు కొత్తది కావాలి. డ్రెస్సులు ఒకటి వేసుకొని 2 సంవత్సరాలు గడుపుతామండి. అమ్మ బాబోయ్, వారానికి 2 జతలు రావాల్సిందే కొత్తవి, అంతేనా కదా? కొత్తది కావాలి, కొత్తది కావాలి. నీ జీవితంలో ప్రతిదీ కొత్తది కావాలని కోరుకుంటున్న నీవు నీ దేవుని కొరకు నీవు నూతనమవుతున్నావా? అది కానప్పుడు ప్రియులారా, దేవునికే నువ్వు నూతనమవ్వాలి. దేవునికే నీవు నూతనమవ్వాలి. ఎలా ఎలా అదే ఇప్పుడు ఆలోచన చేద్దాం ప్రియులారా. స్కూల్లో అందరూ చదువుకున్నారు కదండి, చదువుకున్నారా లేదా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? అమ్మగారు ఉన్నారు. అమ్మగారిని వినవేస్తే అందరూ స్కూల్కి వెళ్ళిన వాళ్ళే కదా. టీచర్ గారు పాఠం చెప్పారా? చాలా జాగ్రత్తగా వినాలి. నా ఉదాహరణ, టీచర్ గారు పాఠం చెప్పేది ఇలా నిలబడి అందరికీ పాఠం చెప్తుందండి. ఒకే విధానంలో చెప్తుంది, ఒకేసారి చెప్తుంది. అవునా కదా? అందరూ రాసుకుంటారు, అవునా? కొంతకాలం తర్వాత ఎగ్జామ్స్ అనేటివి వస్తాయి, పరీక్షలు అనేటివి వస్తాయి. ఆ పరీక్షలు కూడా అందరూ రాస్తారు. కానీ మార్కులు ఎందుకండి అందరికి ఒకేలా రావు? నా ప్రశ్న మీకు అర్థమైందా? మార్కులు అందరికీ ఒకే విధంగా ఎందుకు రావు? మేడం గారు అందరికీ ఒకేసారి చెప్పారు, ఒకే విధంగా చెప్పారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పరా? అవునా కదా? ఈ తేడా ఎందుకు? ఈ వ్యత్యాసం ఎందుకు? మీరు ఆలోచించాలి ఈరోజు. ఎందుకండి? టీచర్ చెప్పేది అందరికీ ఒకేలా చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హోంవర్క్ను రాయాలి. టీచర్ చెప్పినటువంటి పద్యమో పాఠమో ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? కంటత చేయాలి. ఇంట్లో టీవీ మోగుతూ ఉంటుంది. అమ్మో టీవీ, ఇప్పుడు నేను టీవీ చూస్తే ఇది, వాటన్నిటిని పక్కన పెట్టి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని చక్కగా మరి ఆ టీచర్ చెప్పిందని కంటత చేసుకున్నవాడు ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఆ విద్యార్థి పరీక్షలు చక్కగా అన్ని సమాధానాలు రాస్తాడు. ఆ విద్యార్థి అధికమైన మార్కులు సంపాదించుకుంటాడు. అర్థమవుతుందా లేదా? అయితే కొందరికి ఫెయిల్ అవుతారు, కొందరు తక్కువ మార్కులతో వస్తారు. ఈ తేడా దేన్ని బట్టి జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మీరు ఆలోచించండి. అంటే ఉపాధ్యాయుడు చెప్పాల్సింది చెప్పాడు, మనం వినడంలో, విన్నదాన్ని పాటించడంలో, ఆ పాటించే సమయంలో దాన్ని వినాలి, నేను నేర్చుకోవాలి, నాకు వచ్చి తీరాలి అన్న పట్టుదల, కృషి ఏ విద్యార్థిలో అయితే ఉంటుందో ఆ విద్యార్థి మార్కుల్లోనే కాదు జీవితంలో కూడా
పైకి ఎదుగుతాడు. అది మనకు అర్థమవుతుంది కదండి. అంటే నేర్చుకోవాలి, నేను విద్యావంతుని అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని పట్టుదలతోటి స్థిరమైన ఆలోచనతోటి ముందుకు వెళ్ళే విద్యార్థి విద్యలో రాణిస్తాడు, అన్ని విషయాల్లో జ్ఞానంలో ఎదుగుతాడు. నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ముందుకెళ్తారు. ఏమండి, ఏదో వచ్చాము విన్నాము అన్నట్టుగా ఉండే వాళ్ళ మార్కులు ఎలా ఉంటాయి? ఈ వ్యత్యాసం మనకు స్కూల్లో కనిపిస్తుందా లేదా? క్లాస్ రూమ్లో కనిపిస్తుందా లేదా? పిల్లలు వినాలి, నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, నేను విద్యావంతుని అవ్వాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలన్న దృక్పథము, గురి ఏ విద్యార్థిలోనైతే కనపడదో ప్రియులారా, వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చామన్నట్టుగానే ఉంటుంది తప్ప వారిలో విద్య అనేది ఫలించదు. ఇది మీకు అర్థమైతే ప్రియులారా, మీ అందరికీ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మీకు బాగా తెలుసు. చాలాసార్లు పుస్తకాల్లో కూడా చదివాం మనం. ఇతను అంటరాని వాడని చెప్పేసి తరగతికి వెలపల కూర్చోబెట్టరు. అంటే అంటరాని వాడు వచ్చి ఇక్కడ అగ్రకులాల మధ్యలో కూర్చోడానికి వీలు లేదు అని చక్కగా గదిలో అధ్యాపకుడు చెప్తున్నప్పుడు స్పష్టంగా స్వచ్ఛంగా విన్నటువంటి విద్యార్థులందరూ గది వెలపల చివరిని అక్కడెక్కడో కూర్చున్నది ఎవరు? డాక్టర్ అంబేద్కర్ గారు. పాఠమంతా అయిపోయిన తర్వాత ప్రశ్నించాడండి అధ్యాపకుడు. విన్నారు కదా, దీని భావం ఏంటో చెప్పండి అనేసరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. నేను చెప్తాను సార్ అన్నాడు. ఎవరు? గది అవతల చివరన వినిపంత దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురించి నేను చెప్తాను సార్. వినాలన్న ఆలోచన, విద్య నేర్చుకోవాలన్న పట్టుదల, దీక్ష, తపన ఉండాలే కానీ ఇక్కడున్నోడికి కాదు, అక్కడున్నోడికి కూడా విద్య వస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా ప్రియులారా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నేను ఎదగాలి, నేను అన్ని విషయాల్లో దేవుని వాక్యంలో, దేవుని జ్ఞానంలో నేను ఎదగాలన్న తృష్ణ, తపన, ఆలోచన ఉండాలే కానీ ప్రియులారా మనకు ఏది ఆటంకమో కాదు ప్రియులారా. కనుక అటువంటి ఆశ, ఆసక్తి ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రతి వాళ్ళు వింటున్నారు, అది వాక్యమైన, స్కూల్లో అధ్యాపకుడు చెప్పే పాఠాలైనా, నేర్చుకోవాలన్న తపన, ఆశ, ఆసక్తి అటు స్కూలు విద్యార్థుల్లో ఉండాలి, ఇటు దేవుని వాక్యాన్ని విన్న విశ్వాసుల్లో ఉండాలి. ఆ పట్టుదల కలిగినటువంటి, అందుకే మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము, నేను మీకు సదుపదేశము చేసేదను పిల్లలారా, నా బోధను మీరు త్రోసివేయకండి. 4వ వచనం, నేను మీకు సదుపదేశము చేసేదను, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయానికి చెప్పు బిడ్డ, నీ హృదయానికి చెప్పు, నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. పట్టుదల నీలో ఉండాలి, తపన నీలో ఉండాలి, ఆశ నీలో ఉండాలి, ఆసక్తి నీలో ఉండాలి, దేవుని వాక్యం పైన, దేవుని సన్నిధి పైన. అప్పుడు ప్రియులరా మనము దేవునిలో ఎదగడము, నిలబడము, ఆపడము ఎవరి తరము కాదు. ఆశ, ఆసక్తి, తపన నీలో ఉంటే నిన్ను దేవునిలో నిలబడకుండా ఆటంకపరిచే శక్తి ప్రకృతిలో లేదు. మీరు దేవునికి లోబడి ఉండండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, ఎవడాడు? చుట్టాం, బంధువు కదా. మనము దేవునికి లోబడి ఉన్నామా, వాడు మనల్ని ఆటంకపరచలేడు. గనుక ప్రియులారా అందరం వింటున్నాం,
అందరికీ దేవుని యొక్క వాక్యము హృదయాంతరంగంలోనికి వెళ్ళినట్లుగా చెవులార వింటున్నాం కనుక పిల్లరా, విన్నదాన్ని ఆలోచించండి, విన్నదాన్ని మరొక్కసారి రాసుకోండి, ధ్యానించండి, లేఖనాలను పరిశీలించండి, నమ్మండి, హత్తుకోండి. మీరు వినడం మట్టుకు మాత్రమే నేను చూడగలుగుతున్న తర్వాత మీరు ఎలా దాన్ని స్వీకరిస్తున్నారో అది మా వశంలో లేదు. కనుక విన్నవాళ్ళు విజ్ఞావంతులు అవుతారు, విన్నవాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, విన్నవాళ్ళు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో వాక్యపు యొక్క మాధుర్యంతో నింపబడతారు. కనుక ప్రియులారా, నిద్ర పోతున్న వారిని నిద్ర లేపచ్చా లేపరదా? లేపచ్చు. నిద్ర నటిస్తున్న వారిని కనుక ప్రియులారా, బలవంతం లేదు. దేవుని యొక్క ఉచితమైన ప్రేమ కృప మనపైన నిండుగా మెండుగా ఉంది. మనకు ఏది కూడా ప్రియుల కలిగి ఉన్నప్పుడు దాని విలువ, అది వస్తువు విలువ అయినా మనిషి విలువ అయినా మనకు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు గుండెలు బాదుకుంటాం, కానీ అది తిరిగి రాదు. అందుకే కీర్తనకారుడు మన సామెతల గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, సత్యమును దయను సత్యమును ఎన్నడూ నన్ను విడిచిపోవద్దు తండ్రి, అవి లేకపోతే నేను బ్రతకలేను. దయ, నీ కృప ఏమండి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశం కురుస్తుందంటే దేవుని కృప, భూమి పండుతుందంటే దేవుని కృప, గాలి వీస్తూ నువ్వు ఆక్సిజన్ హాయిగా తీసుకుంటున్నావంటే దేవుని కృప కదా. భూమి నుండి నీళ్లు వస్తున్నాయంటే దేవుని కృప. అనుకోకూడదు నేను మోటార్ వేసాను అందుకే వస్తున్నాయి నీళ్ళు అనుకోకూడదు. దేవుని కృప లేకపోతే నీవు భూమి మీద ఒక్క క్షణము కూడా బ్రతకలేడు. కనుక దయ కృప ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా ఉండాలి అంటే నువ్వెలా ఉండాలి కదా, నువ్వు ఎలా ఉండాలి ఆలోచన చేద్దాం పిల్ల. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం, మా దేవుని సన్నిధించుడి, గొప్ప స్వరంతో ఆయన కీర్తి వినిపించుడి. అది కాదు తమ్ముడు, క్షమించండి 65:8. నీ సూచక క్రియల నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఏమంటే దేవుడు సూచక్రియలు చేస్తున్నాడా? ఆ సూచక్రియలు ఎవరన్నా చూస్తున్నారా? మామూలుగా ఉండదండి బాబు. మనం ఆలోచించట్లేదు అంతే. నీళ్లు వేడెక్కాలనుకోండి, మనం ఏం చేస్తామండి? పొయ్యేసి కింద మంట పెడతాం, పైన పాత్రలు నీళ్లు పోస్తాం, అంతేనే కదా. నువ్వు నీళ్ళని వేడెక్కించాలంటే మంట కింద పెట్టాలి. ఆయన భూమి ఎలా ఉందంటండి? ఆకాశంలో శూన్యం అంటే శూన్యములో అక్కడ మొబైల్ ఉంది అంటే అది ఎలా ఉందండి? స్టాండ్ ఉంది, ఆధారం ఉంది, అంతేనా కదా. భూమి శూన్య మండలములో తాడు లేదు, వేలాడదీయబడలేదు, కింద నుంచి ఏం సపోర్టు, పిల్లర్ లేదు, కోలం లేదు, ఎలా ఉంది? దేవుడు ప్రకృతిలో చేసినది ప్రతిదీ అద్భుతం, వండర్, సూచన, సూచక క్రియ అంటాం కదా మనం, వండర్ ప్రియులారా. దాన్ని చూసి భూనివాసులు ఆలోచించిన వాడికి భయం కలుగుతుందిలేండి, ఆరగించేవాడికి ఏ భయమో ఉండదు.
ఉదయ సాయంత్రం నీ సూచక క్రియలను చూసి బూదిగంతులను నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా ఉదయం సూర్యుడు ఎలా వస్తున్నాడు, సాయంత్రం సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడు, ఉదయ సాయంత్రాల మధ్య ఉన్న ఉష్ణోగ్రత, శీతోష్ణ స్థితులు, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు ఎలా నడిపింపబడుతున్నాయి మనకు అనుకూలంగా, మనల్ని బ్రతికించటానికి, మనల్ని పోషించటానికి, మన కడుపులు నింపటానికి. ఆకాశం కురియకపోతే, భూమి పండకపోతే, గాలి వీయకపోతే బ్రతుకుతామండి మనం? ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నువ్వు సంతోషభరితముగా చేయుచున్నావు. అది దేవుని కృప, దేవుని హస్తము నడిపిస్తుంది. నీవు భూమిని దర్శించి నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దానికి ఎవరు తడుపుతున్నారంటే భూమిని? దానికి మహదైశ్వర్యమును కలిగజేయుచున్నావు. బలాన్ని పండించు, ఇంకా పండించు. నా పిల్లలు ఏమండి తింటారు, మరి కడుపు నిండాలి అంటే నువ్వు పండాలి. భూమి దేవుడు మహదైశ్వర్యాన్ని దానికి ఇస్తున్నాడు. 10,000 పంపించారనుకోండి ఇంటికి, ఇల్లాలకి, పిల్లలు ఉంటారు కదండి, సరిపోతాయండి? సరిపోతాయా? సరిపోవు. ఫోన్ చేయగలంటది, మీరు 10,000 పంపించారు, 10,000 అయిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు? ఏమంటాడండి ఇక్కడ యజమాని? పర్వాలేదు, నేను ఇంకా పంపిస్తాను. వాళ్ళకు మాత్రం తక్కువ కావడానికి వీలు లేదు. భూమి ప్రభువా నువ్వు ఇచ్చావు, పండిస్తానే ఉన్నావు, తింటానే ఉన్నారు, పర్వాలేదు, మహదైశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను, పండించు. పిల్లలు తినాలి, కడుపారా తినాలి. దేవుని కృప అండి. భూమి పండకపోతే ఏం తింటాం? ధరమ్స్ తింటారా, డాలర్లు తింటారా, బంగారు బిస్కెట్లు తింటారా? చెప్పండి, ఏం తింటారు? భూమి పండాలి. దేవుని కృప, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో నింపుతున్నావు. దాని గనుమలను చదును చేసి ఉన్నావు. వానజల్లు చేత ఏం మాట రాశారండి కదా, వానజల్లు చేత దాని పదును చేయుచున్నావు. అవి మొలకెత్తగా ఒక్క విత్తనం వేస్తే ఒకే మొలక మొలిసింది. ఏ మొక్క, నువ్వు మొక్కవు, మొక్కవై వృక్షమై మహావృక్షంగా మారి ఒకే కాయ కాస్తే బ్రతుకుతామా? ఆశీర్వదిస్తున్నాను దేవుడు. విస్తారంగా కాయాలి, నువ్వు గుత్తులుగా కాయాలి. నా పిల్లలు తినాలి. నా పిల్లలు ఎక్కువైపోయారు, వారు బ్రతకాలి, వాళ్ళు తినాలి. భూమి నుంచి మొలకెత్తగానే దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఆశీర్వదిస్తున్నాడంట. గత వారం నేను శనివారం అండి దెబ్బలకి వెళ్ళినప్పుడు సహోదరుడు అంటే రత్నం రాజు గారు, అన్న ఇంతకుముందు 40 బస్తాలు వెళ్ళాయి, ఇప్పుడు 60 బస్తాలు వెళ్ళినాయి అన్న, దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సంవత్సరమంతా ఈ మేళ్ళు, సంవత్సరమంతా ఈ దీవెన, సంవత్సరమంతా ఈ ఆశీర్వాదము నీ కళ్ళకు కనబడట్లేదు అంతే. నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని కృపలేంది భూమి మీద బ్రతకడము లేదు. సంవత్సరమంతా ఈ దయ, ఆశీర్వాదాలు, కృపల చేత ప్రతి మనిషిని, ప్రతి హృదయాన్ని నింపుతూ ఉల్లాసంతో ఈరోజు నీ ముఖం మీద చిరునవ్వు ఉన్నదంటే, నీ కళ్ళలో సంతోషం ఉందంటే సర్వేశ్వరుని యొక్క కృప. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపచేసి అంటాను. ఏమండి? దేవుని కృప ఎప్పుడుందంటే 1 రోజుల
వారం రోజులు, సంవత్సరం అంతా ఆయన కృప, ఆయన దయ మనల్ని విడిచిపోయేది కాదు. అది పోయిందా మనం భూమి మీద ఉండము. అంతటి కృప, అంతటి దయ, అంతటి ఆశీర్వాదాన్ని, అంతటి ప్రేమను మనకు కనపరుస్తున్న దేవునికి మనం ఏం చెయ్యాలి? ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది? ఏమిస్తే అది సరిపాటు అవుతుంది? కాగలదండి? ఆలోచిస్తున్నారంటే ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రపంచం ఎంత అమాయకంగా మారిపోయిందంటే పిల్లరా, ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మనకు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారండి? ఎవరికి చెప్తారు? బాగా చెప్పాలి. ఇప్పుడు నేను పట్టేస్తాను. నీళ్ళు ఇచ్చాననుకో, మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్తారమ్మా? ఇచ్చిన వాళ్ళకి చెప్తారు. నీళ్ళకి చెప్తారు ఎవరన్నా? మరి సమస్తాన్ని ధారాళంగా దేవాతి దేవుడు మనకు ఆకాశ వాకిళ్లను విప్పి, భూమిని పండించి, గాలి విసిరింపచేసి, ప్రకృతి ఒడిలో మనల్ని చల్లగా బ్రతికింపచేస్తున్నాడే. ఒక తల్లి ఒక బిడ్డని ఎంత సంరక్షిస్తే మనం బ్రతుకుతాడు చెప్పండి. కేక పెట్టి ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? చేతుల్లో వేసుకొని జోల పాడుతుంది, ఆడించండి. వాడు ఇంకా వినట్లా ఏం చేస్తుంది? ఆకలి అవుతుందేమో నీ తల్లి పాడిస్తుంది. ఇంకా ఏడుస్తున్నాడు, ఊయలలో ఊపి ఒక్క ఊపి ఊపితే ఆ చల్లని గాలికి ఆదమర్చి బిడ్డను నిద్రపుచ్చడానికి తల్లి ఏమేం చేస్తుందో మీ కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు హాయిగా 5,000 నోట్లోకి వెళ్ళి ఆహారాన్ని సంతోషంగా తిని ఆదమరిచి నిద్రపోతున్నావంటే ఈ ప్రకృతి ఒడిలో నిన్ను పరవశింపచేస్తున్నది సర్వేశ్వరుని యొక్క కృప. అది మీ కళ్ళకు కనపడకపోతే అది సమంజసము కాదు. దేవుడు ఏమన్నాడండి? ఇంతకు చదివాం కదండి, భూమిని తడుపుతున్నాడు, దుక్కులను సదును చేస్తున్నాడు, వర్షపు జరుల చేత దాన్ని తడుపుతున్నాడు, అది మొలకెత్తగా దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. సంవత్సరమును దయా కిరీటమును నీకు ధరింపచేయుచున్నాడు. ఎంతటి మహాకృప, ఎంతటి మహాప్రేమ మన ఎడల కనపరుస్తున్న కన్న తండ్రికి నీ ప్రేమ ఎలా చూపగలుగుతున్నావు? నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? నీ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? ఇవన్నీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు ఎలా చెప్పుచున్నావు? ఎవరిచ్చారండి కృతజ్ఞతలు? ఏమండి, ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? మనం కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? దేవురికి చెప్పాలా, దేనికి చెప్పాలి? చెప్తున్నారా? చెప్పండి. ఎందుకు చెప్పాలా వద్దా? కానీ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా అండి? మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా. ఆగండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఇంతటి మహదైశ్వర్యాన్ని ప్రతి మనిషి జీవితంలో దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీళ్ళిచ్చావు, నీళ్ళు ఇవ్వగానే మీరు ఏమన్నారండి? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నాకు చెప్పారా, నీళ్ళకి చెప్పారా? మనకు వచ్చింది ముఖ్యమే తప్ప దాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరో అవసరం లేదు మనకు. అర్థమవుతుందా లేదా? ఇస్తున్నది ఎవరు? దేవుడు. వచ్చిందేంటి? మనకు కలిగి ఉన్నది. అది భూములు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కదా కదండి. ఆడపిల్లలకైతే భర్త కావచ్చు, మగపిల్ల వాళ్ళకైతే భార్యలు కావచ్చు, కదా. ఏదైనా సరే
సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సమస్తము దేవుని యొక్క అనుగ్రహమే ప్రియులారా, దేవుని యొక్క అనుగ్రహం. ఇన్ని ఆశీర్వాదాల చేత, ఇన్ని కృపల చేత, ఇంత దయ చేత నీ జీవితాన్ని ఉల్లాసంతో నింపిన దేవుని ఎడల నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు? ప్రజలు ఎలా ఉన్నారంటే పెదవులతో నన్ను గణపతులు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ప్రభువా థ్యాంక్స్ అయితే చెప్పారు కదా, వాళ్ళ హృదయంతో నీకేంటి ప్రభువా పని? ఆయనకేదో పని ఉంది అంతేనా కదా? పెదవులతోనే వాళ్ళు నన్ను కనపరుస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. నాకెలా కనపరచడం కావాలో తెలుసా? నాకెలా థ్యాంక్స్ చెప్పడం కావాలో తెలుసా? నాకు హృదయముతో థ్యాంక్స్ చెప్పాలి, నాకు హృదయముతో కనపరచాలి. అదేలా? థ్యాంక్స్ అనే ముక్క నోటి నుంచి వచ్చిన ఒక మాట చెల్లిపోతుందండి, చెల్లిపోతాం. రక్త సంబంధంలో కానీ, బంధుత్వంలో కానీ, స్నేహంలో కానీ ప్రియులారా, థ్యాంక్స్ చెప్పడం ముఖ్యమా? బాగా ఆలోచించండి. థ్యాంక్స్ఫుల్గా ఉండడం ముఖ్యమా? కృతజ్ఞతలు నోటితో చెప్పి చేతులు దులిపేసుకోవడం ముఖ్యమా? మనకు సహాయం చేసిన వారిని గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు, ఎక్కడ, ఎవరికైనా సరే, ఏ స్థితిలోనైనా సహాయం మన నుంచి కోరినప్పుడు నేనున్నాను అని థ్యాంక్స్ఫుల్గా ఉండడం ముఖ్యమా? మీరే ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలు పెదవులతో కనపరుస్తున్నారు. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే పెదవులతో కనపరచడం ఏంటంటే మాటలు. ప్రభువా ఇది ఇచ్చావు కదా, నీకు వందనాలు, కృతజ్ఞతలు. నోటితో చెప్తాం, అయిపోయింది ప్రభువా, ఇక నీకు నాకు చెల్లు, నీకు నాకు. పెదవులతో కనపరచండి, తప్పని నేను అనట్లేదు, చెయ్యండి, కృతజ్ఞతలు చెప్పండి. ఈ జీవితాన్నే కృతజ్ఞత అర్పణంగా దేవునికి అర్పించండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. నాకు హృదయం కావాలి, వాళ్ళ హృదయం నాకు కావాలి. వారి హృదయాంత రంగాలలో నేను ఉండాలి. నా తండ్రి నాకు ఇస్తున్నాడన్న భావన వారిలో ఉండాలి. వారు నన్ను ప్రేమించాలి. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా దేవుడు, నా దేవుడు అని అనునిత్యము నాకు కృతజ్ఞతలు నోటితో చెప్పడం మాత్రమే కాకుండా కృతజ్ఞత కలిగిన జీవితాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు కృతజ్ఞతలు, కొంతమంది ఆ కృతజ్ఞతలు కూడా చెప్పట్లేదులేండి, కొందరు పెదవులతో చెబుతున్నారు, జీవితం మాత్రము కృతజ్ఞత అర్పణగా దేవునికి ఇవ్వడం లేదు. ప్రియరా, దేవునికి కావలసిందేంటో తెలుసా? న్యూ ఇయర్ అని నువ్వు అంటున్నావే, ఆ న్యూ ఇయర్లో దేవుడు నిన్ను నూతనంగా చూడాలనుకుంటున్నాడు. మారగలవా? 2025లో ఉన్నట్టుగా కాదు, 2024లో ఉన్నట్టుగా కాదు, ఇంకా కొత్తగా నిన్ను చూడాలనుకుంటున్నాడు దేవుడు. దేవునిలో, ఆయన సన్నిధిలో, ఆయన పనిలో, పరిశుద్ధతలో, ఏమండి, ఆయన పరిచర్యలో, వాక్యములో, పాటల్లో, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఎదగాలనుకుంటున్నాడు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు మొదటి సంవత్సరంలో ఏం నేర్స్తారు? ఈ 2 రాస్తారు. ఎంత పెద్ద కొండ పలుకుంటుందండి, పెద్దగా రాస్తారు. నెక్స్ట్ ఇయర్ మార్పు వచ్చేస్తుందా రాదా? నూతనం అవుతుందా లేదా? అదేంటి పోయిన సంవత్సరం కొండ పలక మీద రాసారంటే లేదు, అప్డేట్ అయ్యాను నేను. అప్డేట్ మన ఫోన్ ఉందనుకోండి, వాడుతూ ఉంటా పోతే అది ఏమైపోతే స్లో అయిపోద్ది. అది కూడా అడుగుతూ ఉంటుంది ఏమని, నువ్వు మార్చు దీన్ని, నూతనం చేయి దీన్ని, అప్డేట్ వర్షన్ కావాలి, లేకపోతే అది పనిచేయదు. అవునా కదా? నీ జీవితంలో తినే తిండిలో నీకు నూతనత్వం కావాలి, వేసుకునే బట్టల్లో నీకు నూతనత్వం కావాలి. ప్రతి విషయమందు నూతనాన్ని కావాలని కోరుకుంటున్న నీవు, ఆ నూతనత్వాన్ని ఆస్వాదిస్తున్న నీవు, దేవుని కొరకు మాత్రం నిన్ను నువ్వు నూతనంగా మార్చుకోలేకపోతున్నావంటే అదే స్థితిలో ఉంటున్నాం మనం దేవుని విషయంలో. ఏమీ
మారట్లేదు. మీరు కాలమును బట్టి చూచితే, ఏప్రిల్కి రాసిన పత్రిక 5:12, మీరు కాలమును బట్టి చూచితే అది నేను కోరుకుంటున్నది. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారు ఉంటుండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మరలా మీకు బోధించవలసి. అంటే ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళు? ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. అన్ని విషయాల్లో ఎదుగుతున్నాడు చూడండి మనిషి కదా. మనిషి తన దైనందిన జీవితంలో మాట్లాడే మాటల్లో, ఆయన కార్యాచరణలో, అలవాట్లలో, తినే ఆహార పదార్థాలు, ప్రతి విషయంలోనూ మారి ఎదిగినటువంటి మనిషి దేవుని విషయానికి వచ్చేసరికి, భక్తి విషయానికి వచ్చేసరికి ఎక్కడ వేసిన గొంగడి. అయితే నువ్వు చేసేది నూతన సంవత్సరం ఎలా అవుతుందో చెప్పు నాకు. నూతనత్వమే లేని నీ జీవితంలో చేసేది నూతన సంవత్సరం ఎలా అవుతుంది? మారగలవా దేవుని కొరకు? నూతనంగా దేవుని కొరకు మారగలవా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 గట్టిగా అందరూ తీస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, క్రీస్తులోనికి వచ్చిన ఎడల, క్రీస్తు బోధను విన్న ఎడల, తన హృదయాన్ని తెరిచి క్రీస్తు మాటల చేత నింపబడితే, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతనంగా మారిపోతాడు. మారిపోవాలి. పాతవి గతించిపోతాయి. అతని జీవితంలో అతడు కొత్తగా కనిపిస్తాడు, కొత్తగా మారిపోతాడు. ఎందుకంటే ఆ వాక్యం, ఆ క్రీస్తు మాట, ఆ దేవుని ఆజ్ఞ అతన్ని బలపరుస్తూ ఉంటుంది, అతన్ని మారుస్తూ ఉంటుంది, అతన్ని సరిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు? నువ్వు క్రీస్తు నందు ఉంటే, ఉన్నట్టు నటిస్తే కాదు. క్రీస్తు నందు, మళ్ళీ చదవండి అన్నమాట. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, ఇదిగో కొత్తవైపోతాయి. మార్చడానికి, నీ జీవితాన్ని నూతనపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు చేతులు చాచి పిలుస్తున్నాడు. మారటానికి, నూతనమవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? బంగారం 4 రోజులు వేసుకోగానే ఎలా అయిపోతాము? ఎలా అయిపోద్ది చెప్పండి? వేసుకుంటున్నారు కదా మీరు, నల్లబడిపోద్ది. మళ్ళీ ఏం చేయలేదని కొలిమిలోకి తీసుకొని వెళ్ళి అగ్ని చేత కాల్చినప్పుడు మళ్ళీ పూర్వ వైభవం దానికి వచ్చేస్తుంది. దగ్గ మెరిసిపోయే వన్యతో ఏమండి మనసును దోచే విధంగా తయారవుతుంది ఆభరణం. దేవుని మాట కూడా అగ్ని వంటిది. ఆ అగ్ని ఈ హృదయాన్ని, మన జీవితాల్లో ఉన్న చెడును కాల్చడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఏమండి, ఆ అగ్ని అనే కొలిమిలో, దేవుని వాక్యం అనే కొలిమిలో మన జీవితాలను ప్రియులారా మనం నూతనపరచుకోవడానికి ఇష్టపడితే, మనల్ని నూతనపరచడానికి సర్వదా దేవుని వాక్యం సిద్ధంగా ఉంది. కాగా ఎవడైనానో క్రీస్తు నందు విన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయన. అయితే అండి నమ్మాలా ఈ మాటను? అపోస్తలుడైన పౌలు ఈ మాటకు నిలువెత్తు నిదర్శనము. క్రీస్తులోకి రాకముందు ఉన్న లైఫ్ స్టైల్ వేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చేత దమస్కు అనే పట్టణానికి క్రైస్తవులను బంధించడానికి వెళుతున్నప్పుడు దర్శనమిచ్చి పట్టుకున్నాడో యేసుక్రీస్తు, ఒక్కసారే యేసుక్రీస్తుని నమ్మాడు. 10 సార్లు కాదు, 10 ఏళ్ళ వరకు చూడలే. నమ్మినట్టుగానే ఉంటాం కానీ నమ్మం మనం పూర్తిగా. అప్పుడు పట్టబడ్డాడంటే అప్పటి వరకు ఉన్న పౌలు వేరు, క్రీస్తును నమ్మిన తర్వాత ఉన్న పౌలు వేరు. ఆ పౌలు ఈ పౌలా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఆ పౌలు అధికారం, గుర్రాలు ఏమండి ఈడ్చుకుంటూ వెళ్ళాడంట. స్త్రీలను, పిల్లల్ని, క్రైస్తవులను ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసల్లకి చిత కొట్టాడు.
ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకున్నాడో చెరసాలలో వేయించిన ఆయన ఈయన చెరసాలలోకి వెళ్ళిపోయాడు. పిడిగుద్దులు తిన్నాడు. ఒకటి తక్క 40 దెబ్బలు యూదులతో ముమ్మారు కొట్టబడ్డాడు. అవునా కదా? ఒకనాడు అందరినీ హింసించిన వాడే ఈరోజు హింసల పాలైపోయాడు. ఒకనాడు గర్జించిన వాడే మౌని అయిపోయాడు. సాధువుగా మారిపోయాడు. ప్రపంచమే నింపేపోయింది. ఇంతకీ నువ్వేనా పౌలు? ఆ సౌలేనా ఈ పౌలు అన్నట్టుగా మారిపోయాడు. అది నూతనత్వం. అలా మారాలి. ఆ మార్పు దేవుడు నీలో నాలో కోరుకుంటున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, యేసుక్రీస్తు రాకను ప్రకటించడానికి వచ్చినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాట్లాడిన మొదటి మాట అంటే తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరేం చేయాలో తెలుసా? ప్రపంచమా, సంఘమా, విశ్వాసులారా మీరేం చేయాలో తెలుసా? మారు మనస్సు పొందండి. మీ మనస్సు మారిపోవాలి. మీ జీవితం మారిపోవాలి. మీ ఆలోచనలు మారిపోవాలి. మీ ఉద్దేశాలు మారిపోవాలి. నూతనం అవ్వాలి కంప్లీట్గా. మీరు పౌలు అవలా, పేతురు అవలా, స్టెఫెన్ అవలా? నీవు నేను ఎందుకు కాలేకపోతున్నావు? నేను ఎందుకు కాలేకపోతున్నా? పాత జీవితాన్ని పెట్టుకొని కొత్త సంవత్సరం అంటావేంటి? మన బ్రతుకు మారిన రోజు, మన ఆలోచనలు మారిన రోజు, మన ఉద్దేశాలు మారిన రోజు. దేవుని కొరకు నిన్ను నువ్వు నూతనంగా ఒక బలమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళగలిగిన నాడు ప్రియులారా, అది నూతన సంవత్సరం అవుతుందే తప్ప మనం పొంగిపోయి చేసుకునేది నూతన సంవత్సరము. హబక్కూకు గ్రంథము దయచేసి తీయండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుంచి చదువుకుందాం. ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, ఈ పదాన్ని బాగా అర్థం చేసుకున్నా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. దానిని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యము జ్ఞాపకమునకు. ఏమండి, ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ మాట అర్థం కాలేదు అనుకోండి, మీకు వాక్యం అర్థం కాదు. కోపించుచూనే వాత్సల్యము. కోపించుచూనే వాత్సల్యం చూపించవచ్చా? చూపించగలరా? చెప్పండి. మనకు బాగా తెలుసు, అది ఆలోచించలేదంతే. ముఖ్యంగా కన్న తల్లికి కన్న తండ్రికి అది బాగా తెలుసు. పిల్లలు అల్లరి చేశారనుకోండి, లేదంటే 10,000 రూపాయలు ఫోన్ పగలగొట్టారనుకోండి, 10,000 రూపాయలు పోగొట్టారనుకోండి, ఏదో ఒక పెద్ద కోపం తెప్పించే పని చేశారు. 10,000 అంటే మామూలు విషయం అండి. 10 రూపాయలు కాదు నేను అనేది, 10,000 పోగొట్టేశారు అనుకోండి, లేదంటే ఆ 10,000 వస్తువు ఫోన్ను పగలగొట్టేశారు, ఏదో చేశారు అనుకోండి. అప్పుడు ఎలా వస్తుంది? కోపం వస్తుందా రాదా? ఎంత కోపం వస్తుందండి? కట్టలు తెంచుకుంటుంది. అవునా కదా? ఏం చేస్తారు చెప్పండి? తల్లి ఏం చేస్తే తండ్రి ఏం చేస్తాడు? చెప్పండి. కొడతారా కొట్టరా? దేంతో కొడతారండి? ఐరన్ రాడ్ ఇస్తాను, కొడతారా? చెప్పండి. అదేంటి? తప్పు చేశాడు కదా, తలబద్దలు కొట్టేస్తే పీడ విరగడైపోద్ది కదా. కోపిస్తాము, కానీ వాత్సల్యం ఒక దెబ్బ కంటే తల్లి అసలు ఒప్పుకోదు. అందరు కదా? కోపించుచూనే కోపం వస్తుంది వాళ్ళ పనులకు. అలాంటి వాళ్ళు పోగొట్టుకునేంత కోపం మనలో ఉండదు. గద్దిస్తాం, 2 లెంపకాయలు వేస్తాం, అంతకు మించి కొట్టడానికి చేతులు. కారణం వాత్సల్యం. ఏ తల్లి
తల్లి, ఎందుకంటే ఆ తల్లి కడుపులోని 9 మాసాలు మోసింది, ఆ తల్లి ఒడిలోనే పెరిగాడు. మా ఇద్దరు లెబ్బకాయల కంటే ఎక్కువ ఏ తల్లి కొట్టడానికి చేతులు అవసరమైతే తను నెత్తి ఏమండి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది తప్ప వాడిని మాత్రం కొట్టదు. కారణం వాత్సల్యత. పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, అలాంటి డిస్కౌంట్లు ఏమైనా ఉంటాయా చెప్పండి? చింత కొడతారు. ఈ రౌండ్ అయిపోతుంది, ఇంకో పోలీస్ ఆయన వస్తాడు, ఆయన ఇంకో రౌండ్ వేస్తాడు, ఆయన వెళ్ళిపోయారు. ఇలా రౌండ్లు పడుతూనే ఉంటాయి. జాతి కనికరం అంటే అక్కడ ఏమి మరి వాళ్ళకు వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, ఇక్కడ వాత్సల్యంతో ఉన్నారు. ఏమంటుండే అక్కడ? కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నువ్వు కోప్పడు, తప్పులేదు. ఎందుకు కోప్పడాలి? ఎందుకు కోప్పడుతున్నాడు దేవుడు? ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి మంచిగా. 2వ వచనంలో, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, పైన మాట యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు అంటున్నాడు గ్రంథకర్త ఇక్కడ. అవునా కదా? నీ కార్యములను నూతన పరచు. ఎందుకు? దేవుడు ఎందుకు నూతన కార్యాలు చేస్తున్నాడు? కారణం మనం ఏదైనా సరే, తినుబండారమైనా సరే, అస్తమానం తిన్నాం అనుకోండి, మీకు అందరికి ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పండి ఒకసారి. టిఫిన్ చెప్పండి. దోశ. వారం రోజులు దోశలే వేసారనుకోండి, ఒకరోజు ఇష్టంగా తింటాం, 2వ రోజు ఇది తేడాగా ఉంది ఏంటి, నిన్న దోశ ఈరోజు దోశ తింటామా? 3వ రోజు దోశ ఇస్తే కళ్ళు ఎరుపెక్కిపోతాయి. 4వ రోజు దోశ వేస్తే పళ్ళు కొరికేస్తాం. 5వ రోజు దోశ వేసారనుకోండి, ఇంకా వద్దు. బియ్యంతోనే నీకు అన్నం కావాలి, బియ్యంతో పులిహోర కావాలి. అవునా? బియ్యమే కదా. ఆ బియ్యంతో ఇడ్లీ కావాలి ఓ రోజు. ఆ బియ్యంతో అమ్మ ఎన్ని వెరైటీలు చేసి పడుతుందండి. అన్ని వెరైటీలు లేవు మన ఇంట్లో, ఉన్నదొకటే. కానీ పిల్లలు రుచికరంగా కడుపారా తినాలని ఏం చేస్తుంది? ఒకరోజు చద్దన్నం, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఇడ్లీ చేస్తుంది. మళ్ళీ ఆ బియ్యాన్నే మళ్ళీ రోట్లో వేసి గ్రైండ్ చేసి ఏం చేస్తారు? దోశలు వేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? గారెలు చేస్తారు. అర్థమవుతుందా లేదా? ఉన్న ఆ పదార్థాన్ని నూతనంగా మార్చి నీ కడుపార నెప్పుతున్న కన్న తల్లి ప్రేమ నీకు అర్థమైతే, ఆ నూతనత్వం లేకపోతే నువ్వు తినగలవా? ఆ నూతనత్వం లేని దుస్తులను నువ్వు ధరించుకోగలవా? ఆ నూతనత్వం లేని బ్రతుకును నువ్వు జీవించగలవా? నీకు అన్ని కొత్తవి కావాలి, అవి తినేవైనా వేసుకునేవైనా. అవునా కదా? కానీ నీవు మాత్రం దేవునికి కొత్తగా ఉండకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. మారాలి. ఎందుకంటే దేవుడు నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ దేవునిలో, రక్షణలో నువ్వు అనుభవం పెరిగిపోతున్నప్పుడు, ఏది నీ అనుభవం, ఏది నీ మార్పు, ఏది నీ నూతనత్వం దేవుడు చూడాలనుకుంటున్నాడు నీలో. గత సంవత్సరం పాటలు బాగా పాడేవాడిని. ఓకే, గుడ్, శభాష్. ఈ సంవత్సరం నూతనంగా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను కుమారుడు. 2024లో పాటలు బాగా పాడాను వాడిని. ఓకే, గుడ్. 2025లో ఏంటి? ఇంకా నెక్స్ట్ ఏంటి? నిన్ను కొత్తగా చూడాలి నేను. నువ్వు ఎప్పుడు నాకు కొత్తగానే కనిపించాలి. లేదు ప్రభు, పాటలు పాడాను, చచ్చేంత వరకు ఆ పాటల దగ్గరనే అది కదా ప్రభు. మీరు కాలమును బట్టి చూస్తే మీరు అన్ని విషయాల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ఏముందండి? ప్రేమ కలిగి
సత్యము చెప్పుచు ఒక్క విషయంలోనా అన్ని విషయాల్లోనా? మనం ఎందుకు మరి ఒకటే విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? మనం అన్ని విషయాల్లో మారాలి, అన్ని విషయాల్లో ఎదగాలి, అన్ని విషయాల్లో నూతనపరచబడాలి. ఎందుకంటే దేవుడు అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు వీలైనట్టుగా, మనకు అర్థమైనట్టుగా, మన శక్తిని బట్టి, మన ఆలోచనను బట్టి మార్చుకోవడంలో ఏమంటే దేవుడి యొద్దకు వచ్చిందే అందుకు. ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. టార్గెట్ ఏంటట? టార్గెట్ ఏంటట? మనం క్రీస్తును టార్గెట్గా పెట్టుకుంటాం. మనకు పక్కోటి టార్గెట్. వాడు పెట్టాడు ఆ స్మార్ట్ వాచ్, ఏది ఏమైనా సరే నేను పెట్టాల్సిందే స్మార్ట్ వాచ్, అంతే. అదేం పోలిక? క్రీస్తు వలె ఉండుటకు నీవు మనం అన్ని విషయాలలో, ప్రేమలో, దాతృత్వములో, త్యాగములో, పరిశుద్ధతలో, వాక్యములో కదా, నడకలో, నడవడికలో, ప్రవర్తనలో, సత్క్రియల్లో మీరు అన్ని విషయాల్లో ఎదగాలి. పౌలు లాంటి దేవుని కొరకు నిలబడే గుణముందా? ఏలియా లాంటి పౌరుషం, ఏమండి, మోషే లాంటి సాత్వికత. ఒకనాడు గరుపుగా ఉన్నామేమో, ఒకరోజు మొండిగా ఉన్నామేమో, దేవుని వాక్యాన్ని తెలియనప్పుడు, దేవునిలోనికి రానప్పుడు వస్తున్నావు కదా. దేవుని వాక్యం అనే ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయి కదా. అయితే ప్రతిదినము వినాలి, ప్రతిదినము మార్చుకోవాలి, ప్రతిదినము నేర్చుకోవాలి, ప్రతిదినము సరిచేయబడుతూ 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 మారుతూ ఉండాలి, మారుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదేంటండి? కర్ర, అంతేనా? మీ పక్కన ఉంది అదేంటి? దాని ఒరిజినల్ రూపం అంటే మీకు తెలుసా? తుమ్మ చెట్టు అంటారు కదా, బొబ్బిలి అంటారు మా సైడ్. అది ఎలా ఉంటుందండి? దాని మీద అరిచేతు పెట్టడానికంటే పెట్టినా కూడా ఒళ్ళు గగురు పొడుస్తుందండి బాబు. భయంకరమైన ముళ్ళతోటి ఎంత గగురు పడిచేటట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు ఎలా ఉందండి? అది అరిచేతి కాదు, నేనున్నటి చెంపల్ని తాగించినా కూడా సున్నితంగా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి క్షమించండి, 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను క్రీస్తులోనికి వచ్చిన తరువాత చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి గణిత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఎప్పుడు? వీటిలో చేరక ప్రత్యేకింపబడి తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల. అర్థమవుతుందా లేదా? ఆ గరుక ముళ్ళ చెట్టు అడవిలో భయంకరంగా ఉంది. ఈరోజు నీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసా? ఎన్నో గొడ్డలి దెబ్బలు తిన్నది అది, ఎన్నో రంపపు కోతలను భరించింది, ఎన్నో బాడిస చేత చెక్కబడింది, నాలబెట్టబడింది, సదును చేయబడింది, భయంకరంగా పదును చేస్తూ 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 సానపెట్టిన తరువాత ఒకప్పుడు గరుకుగా ముళ్ళ కంపలా ఉన్నటువంటి ఆ చెట్టు ఈరోజు అద్భుతంగా నీవు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మారిపోయింది. ఎలా మారింది? ఎన్ని గొడ్డలి దెబ్బలు, ఎన్ని రంపపు కోతలు, వాటన్నింటిని తట్టుకుంటేనే ఈరోజు నీవు నేను వాడుకునే ఒక పాత్రగా అది మారిపోయింది. దేవుని వాక్యం అనే ప్రియుల గద్దింపుల చేత నీ హృదయం నా హృదయం మారగలిగినప్పుడు
మనము ప్రతిదాన్ని నేర్చుకుంటూ, ప్రతిదాన్ని ఓర్చుకుంటూ, ప్రతిదాన్ని విడిచిపెడుతూ, దేవునికి ఇష్టం కానిది అలా మార్చబడుతూ, నేర్చుకుంటూ, మార్పు పొందుతూ, అనునిత్యము నూతన పరచబడుతూ, అన్ని విషయాల్లో మనం ఎదిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. యజమానుడు వాడుకునే పాత్రగా నీవు మారిపోవాలి. నీలో ఆ ఆశ ఉండాలి, నీలో ఆసక్తి ఉండాలి, నీలో ఆ తృష్ణ ఉండాలి, నీలో ఆ పౌరుషం ఉండాలి. దేవుని కొరకు నేను నిలబడాలి. సమస్తాన్ని ధారాళంగా దయచేస్తున్న దేవునికి నేను కృతజ్ఞతలు నోటితో చెప్పి నేను నా చేతులు దులుపుకోవడం భావ్యం కాదని, నా జీవితాన్నే కృతజ్ఞతగా ఆయనకు నేను అర్పిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొనగలిగితే, ఆయన సన్నిధిలో, ఆయన సేవలో నువ్వు అనునిత్యము వర్ధిల్లడానికి నువ్వు ఇష్టపడగలిగితే, అనునిత్యము దేవుని వాక్యం చేత గద్దించబడుతూ, సరిచేయబడుతూ, మార్చుకుంటూ, నేర్చుకుంటూ, నీ యొక్క హృదయాంత రంగాల్లో నుంచి నువ్వు నూతనత్వాన్ని, నీ జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు ఆలోచన కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మారటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మారటానికి మనం సిద్ధంగా ఉంటే ఏనాడు మన జీవితం ఇలా ఉండేది కాదు. కానీ కొన్ని బలమైన హెచ్చరికలు కానీ మాటలు కానీ వచ్చాయనుకోండి, మనం ఏమనుకుంటాం తెలుసు అంటే, ఇది నాకు కాదు. ప్రియులారా, దేవుని వాక్యం మనకే. ప్రతి దానిని ప్రియులారా మనం మన కళ్ళ దగ్గర మన జీవితంతో పోల్చుకొని చూసుకొని, ఇదిగో దేవుడికి ఇది నచ్చదు, ఇది నా జీవితంలో ఉండటానికి వీలు లేదు, ఇదిగో దేవుడు దీన్ని ఇష్టపడుతున్నాడు కనుక నేను కూడా దీన్ని చేస్తాను, నేను కూడా దీన్ని చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసి ముగించుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, క్రైస్తవులను గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడు? మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయించుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే ఏమంటుంది తెలుసండి? మీరు బాగా ఆలోచించండి. మనుషులు ఈరోజు మనం సహాయం చేస్తాం, మన సహాయం పొందుతారు, రేపు ఎదిగిన తర్వాత మనల్ని మర్చిపోతారు, పట్టించుకోరు. కనీసం వీరి వలన నేను సహాయం పొందాలన్న కృతజ్ఞత కూడా ఉండదు. కృతజ్ఞత ఎందుకు లేదు తెలుసా? ఆరాధనకి థ్యాంక్స్ చెప్పాడు, అయిపోయింది. థ్యాంక్స్ నోటితో చెప్పాడు, పెదవులతో చెప్పేశాడు, అయిపోయింది. పెదవులతో థ్యాంక్స్ చెప్పడం కాదు, మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా బ్రతకాలి. కృతజ్ఞత చెప్పడం కాదు, కృతజ్ఞతగా బ్రతకాలి. అలాగని కృతజ్ఞత చెప్పొద్దు అన్నాడు, అన్న థ్యాంక్స్ చెప్పొద్దు అన్నాడు అని అనకండి దయచేసి. థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ఫుల్గా బ్రతకండి. అందుకే మనకు బైబిల్లో రాయబడింది, మనుషులను కానీ రాజులను కానీ నమ్మకొనుట కంటే. ఈ మాట ఇప్పుడు ఎవరికి వస్తుందో తెలుసా అండి మీకు? ఎవడైనా భయంకరంగా మోసం చేసి మిమ్మల్ని మూసేసినప్పుడు, ఏమండి, ఓ 10,000 ధనస్సుకు మిమ్మల్ని నట్టేట ముంచేసినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఈ వాక్యం. ఏమని? మనుషులను కానీ రాజులను కానీ నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట. మరి ఆ జ్ఞానం ముందుంటే అర్థమవుతుందా కదా? కనుక పిల్లలు, దేవుణ్ణి నమ్మం మనం. చూడండి ఏమంటుండే దేవుడు, ఏమంటుంది తెలుసా? మనిషికి ఈరోజు సహాయం చేస్తే వాడు మర్చిపోతాడేమో, వాడు అన్యాయం చేస్తాడేమో, కానీ దేవుని కొరకు నువ్వేం చేసినా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు దేవుడు రాసుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు దేవుడు చెవి యొక్కి ఆలకిస్తున్నాడు. నువ్వు చేసింది మర్చిపోవడానికి దేవుడు మనిషి కాదు. మనిషి మర్చిపోతాడు, కానీ దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. మీరు మందులు కాక మీ విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమవ్వాలి. మీ విశ్వాసము పరిపూర్ణమవ్వాలి, మీ భక్తి పరిపూర్ణమవ్వాలి. ప్రారంభం కాదు. స్కూల్కి వెళ్తే
వీళ్ళు పెట్టించారు, నేర్చుకున్నాడు, అయిపోయిందా? చదువు వచ్చేసిందా? అదేంటండి వాళ్ళు నేర్చుకున్నాను నేను. మరి చదవగలరా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు? ఆ విద్య పరిపూర్ణ దశలోకి రావాలి. ప్రారంభించడం బాగుంది, ఆ తర్వాత వీళ్ళు ఉంటాయి, ఏబిసిడ్ల తర్వాత సిడిఈఎఫ్ ఎన్నో ఉంటాయి కదండి. ప్రారంభం కాదు, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఏమంటాడు ఇక్కడ? మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు చేసిన దానిని, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, భక్తిని, ప్రేమను, విశ్వాసమును తుదమట్టుకు. అదండి క్రైస్తవ జీవితం అంటే. అదే ఏదైనా సరే జస్ట్ ఫస్ట్ డేనే కనపరిచి తర్వాత అంతా విడిచిపెట్టేది కాదు. అది ప్రేమైన, విశ్వాసమైన, ఏమండి కృతజ్ఞత అయినా, ఏమండి పరిశుద్ధతనైన ప్రియులరా, మనము దానిని జీవితాంతం వరకు కలిగి ఉండాలి. మీరు దేవుని కొరకు ఏం చేస్తారో దేవుడు దాన్ని మర్చిపోయే వ్యక్తి కాదు. కనుక ప్రియులరా, మీ కార్యములు నూతనమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. 2024 జరిగింది ప్రభా, గుడ్, వెరీ గుడ్. 2025లో ఏంటి? 2026-5లో కూడా ఇన్ని కార్యక్రమాలు చేశాం ప్రభా, ఇన్ని పనులు అయ్యాయి ప్రభా, ఇన్ని ఆత్మను రక్షించాం, ఇంత వాక్యం చెప్పి, గుడ్, వెరీ గుడ్. 2026లో ఏంటి? దేవుడు నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. దినదినము మన ఏమండి వయసు పెరుగుతున్న కొద్దీ, ఆయుష్ పెరుగుతున్న కొద్దీ మనము సమాజానికి దూరం అవుతున్నాము, సమాధికి దగ్గర అవుతున్నాము. ఆ తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆ తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను నీ కొరకు ఇది చేశాను అని చెప్పుకొనటానికి ఘనంగా మన దగ్గర ఉండాలి. అంటే ప్రియులరా, ఆ కార్యాలు, ఆ మార్పు, ఆ పరిచర్యను, నీ బాధ్యతను ఎప్పటికప్పుడు ఫలభరితంగా మారాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నది అదే, దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది అదే. కృతజ్ఞతలు చెప్పడం కాదు దేవుడు కోరుకుంటున్నది, కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుడు కోరుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగి బ్రతకడం దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఏ కార్యాలు చేయగలుగుతున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి? గత సంవత్సరంలో ఎన్నో సెమినార్లు చేశాం మనం, అవునా కదా? అదేవిధంగా కొంతమంది సహోదరులు తన శాలరీలో నుంచి ఒక 50 ధరమ్స్ తీసి పేదవాళ్లకు, పేద పిల్లలకు మరి ఏంటి ఆహారం పంపిణీ చేయడం కానీ, లేదంటే ఆ పిల్లలకు ఉన్నటువంటి అవసరాలు, బ్యాగులు కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, చెప్పులు కూడా లేకుండా ఉన్న అనాథ పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివి వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏమంటే సేవా కార్యక్రమం కొరకు 50 ధరమ్స్ తీసి చేశాం. సంతోషం, హ్యాపీ. మనము ప్రియులారా ఒకటి చేసి అమ్మయ్యా నేను చేసేసాను అనుకోవడానికి లేదు. మనము చేస్తూనే మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని మీరు తుదమట్టుకు చదవండి. ఏమంది అక్కడ చివరి మాట? ఎబ్రీలకు రాసిన పత్రిక చదివారు కదా, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, మీ విశ్వాసము పరిపూర్ణమగు నిమిత్తము, మీ భక్తి పరిపూర్ణమగు నిమిత్తము ఇలాంటి కార్యాలు దేవుని కొరకు అనేకము. ఎందుకో తెలుసా? దేవుడు ఇసుక రేణువుల కంటే విస్తారమైన కార్యాలు నీ కొరకు దేవుడు చేస్తున్నాడు. కనుక ఆ తండ్రికి మనము కృతజ్ఞతలు చెప్పి కాదు కానీ, కృతజ్ఞతగా మనతో అయినంత ప్రతి పనిని, ప్రతి సత్కార్యాన్ని, ప్రతి కార్యాన్ని శక్తి లోపము లేకుండా దేవునికి యథార్థ హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మన యొక్క పాత్రను పోషించటమే కృతజ్ఞత కలిగిన జీవితం. గనుక ప్రియులారా, ఇంతటి మహాకృపను మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలు కృతజ్ఞత అర్పణగా మనం అర్పించకపోతే, సమస్తాన్ని మన జీవితంలో సమస్త విషయాల్లో నూతనత్వాన్ని కోరుకుంటున్నటువంటి మనము మన జీవితమే దేవునికి నూతనంగా ఇవ్వకపోతే, మనం మారకపోతే, ప్రియులారా, నువ్వు నూతన కార్యాలు చేపట్టకపోతే ఆయన నూతన కార్యాలు చేపడతాడు. అది చాలా ప్రమాదం.
నువ్వు నూతన కార్యాలు చేయు, నువ్వు బలపడు విశ్వాసంలో, సత్క్రియల్లో, పరిశుద్ధతలో, వాక్యంలో నువ్వు బలపడు, నువ్వు నిలబడు, నువ్వు నేర్చుకో. దేవుడు ఎప్పటికప్పుడు గుడ్. 2024లో 50% ఉండే ప్రోగ్రెస్ 2025లో 65కి చేరుకుంది. గుడ్. 2026లో 75. ఇలా దేవుని కొరకు మనం చేస్తున్న పనులు, మన విశ్వాసము, మన పరిచర్య భారము, మన పరిశుద్ధత, మన ఆశ, మన ఆసక్తి అన్నీ కూడా ఎలా ఉండాలండి? నూతనమవుతూ ఉండాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఎదుగుతూ ఆ మార్పు దేవుడు నీలో కోరుకుంటున్నాడు. దట్ ఈస్ న్యూ. దేవుడు కోరుకుంటున్న నూతనత్వం అది నీ జీవితంలో ఉన్న రోజు నువ్వు చేసేది హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. నీ బ్రతుకు పాతది, నీ జీవితం పాతది, అది మారదు. నీ బ్రతుకును మార్చుకోవు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవు, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవు. ఎలా దేవుడు ఆనందపడతాడు చెప్పండి? ఒకే రకమైన తిండి, ఒకే రకమైన టిఫిన్ పెడితే నువ్వే తినవే, అది మార్చి కావాలి. అమ్మా ఏంటి ఈరోజు ఇడ్లీ పెట్టేశావు, నిన్న ఇడ్లీ పెట్టేసావు కూడా. ఒకరోజు పలావ్ కావాలి నీకు, ఒకరోజు పులిహోర కావాలి, ఒకరోజు దోశ కావాలి. అవునా కదా? మరి ఇంతటి నూతనత్వాన్ని నువ్వు కోరుకొని ఆస్వాదిస్తూ బ్రతుకుతున్న నీవు నీ జీవితాన్ని దేవునికి నూతనంగా నువ్వు మార్చుకోలేకపోతే, అర్పించకపోతే, కృతజ్ఞతార్పణగా నువ్వు చేయకపోతే, దేవుని పనిలో, పరిశుద్ధతలో నువ్వు నూతనంగా ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఏమండి? ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తుండాలండి? నూతనంగా కార్యాలు చేయాలి. నూతన కార్యాలు నువ్వు చేయకపోతే, హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీ సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతన పరుస్తున్నాడండి. ఎందుకంటే ప్రపంచము దేవుని కొరకు నూతన కార్యాలు చేయాలన్న ఆలోచనతో లేదు. అందుకే దేవుడే నూతన కార్యాలు చేస్తున్నాడు. బర్డ్ ఫ్లూ విన్నారా? తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఇయర్ స్వైన్ ఫ్లూ. దాని తర్వాత ఏమైంది? అబోలా వైరస్ వచ్చింది. ఆ తర్వాత ప్రపంచము నుంచి దేవుడు కోరుకుంటున్న నూతనత్వము ఎవరి విశ్వాస జీవితాల్లో లేదు గనుక దేవుడే నూతన కార్యాలు చేస్తున్నాడు. చూడండి, ప్రతి సంవత్సరం కొత్త వైరస్, ప్రతి సంవత్సరం కొత్త వ్యాధి. ఈరోజు అల్లాడిపోతుంది ప్రపంచం. ఒక పక్క ఆకలి చావులు, ఒక పక్క వ్యాధి పీడలు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? దేవుడు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మీ కొరకు, నా కొరకు మారాలని దేవుడు చూస్తే, మీరు పరలోకం చేరడానికి అడ్డుగా ఉన్నది పాపమే అయితే, ఆ పరమ తండ్రి తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి మన కొరకు బలి చేశాడు అంటే, నువ్వు పరలోకం రావాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడు చూడండి. నువ్వు పరలోకానికి రావడానికి అడ్డుగా పాపం ఉందని చెప్పేసి ఆయన ప్రియ కుమారుణ్ణి నీకు రక్త తర్పణ చేస్తే, ఇంత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తే, ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు పాత జీవితంలోనే ఉంటే, ఇంకా నూతనంగా దేవుడికి నువ్వు కనబడకపోతే, ఒక సువర్ణం అగ్నిలో కాల్చబడినట్టు దగదగ మెరిసినట్టుగా దేవుని వాక్యము చేత అనిత్యము గద్దించబడుతూ సరిచేయబడుతున్న నీవు వినటానికి మాత్రమే సిద్ధంగా ఉన్నావు చెవులతో, కానీ మారటానికి సిద్ధంగా ఒకవేళ లేనట్లయితే, మారనట్లయితే, సరి చేసుకున్నట్లయితే, ప్రియులారా, దేవునికి నీలో నూతనత్వం కనబడకపోతే, ప్రియులారా, అది మన జీవితాలకు క్షేమకరము కాదు. కనుక ఆలోచించండి, వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. మనము నూతన కార్యాలు చేస్తే దేవుడు చేయవలసిన పని లేదు. ఎదిగిన కొడుకు ఊరు మీద పడి ఆంబోతులా తిరుగుతూ ఉంటే ముసలాయన ఏం చేస్తాడండి? నడవరాక ఆయన వెళ్ళి ఆ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. వీడు చేస్తే ఆయన చేయవలసిన అవసరం ఉందా? మనము నూతన కార్యాలు చేస్తే, మన భక్తి ఫలభరితమైతే, మన నిరీక్షణ సంపూర్ణమైతే, మనము భక్తిలో, విశ్వాసంలో, ప్రేమలో, ఏమండి, దాతృత్వములో, దేవుని పని చేయడంలో, పరిచర్య చేయడంలో, అన్ని విషయాల్లో మనం ఎదగగలిగితే ప్రియులారా, నూతనంగా దేవునికి కనపడగలిగితే ప్రియులారా, దేవుడు మన మార్పును, మన నూతనత్వాన్ని, మన ఎదుగుదలను చూసి దేవుడు హృదయంలో ఉప్పొంగిపోతాడు. ఆయన నూతన కార్యాలు చేయవలసిన అవసరత ఉండదు. కనుక మాటల్ని మీరు హృదయపూర్వకంగా స్వీకరించి మీ హృదయాంతరంగంలో భద్రపరుచుకొని ప్రియులారా, నిజమైన నూతన సంవత్సరం దేవుడు తన కృప చేత మన అందరి జీవితాలలో మరి కలుగున్నట్లుగా
సారవంతమైనటువంటి భక్తి జీవితంలో 2025లో ఉన్న దానికంటే ఫలభరితంగా అన్ని విషయాల్లో మనం ఎదగాలి. పాటలు పాడేవారు ఆ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో, విశ్వాసంలో, ప్రార్థించడంలో, వాక్యం చెప్పడంలో, వాక్యపఠనం చేయడంలో, అలాగే ప్రార్థన చేసేవారు. కేవలం ప్రార్థన దగ్గర ఆగిపోకండి, కొంచెం కొంచెం కష్టపడండి, నేర్చుకోండి. అన్ని విషయాల్లో మనము ఎదగాలి. కనుక పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో నిజమైన న్యూ ఇయర్ నువ్వు చేయాలంటే నువ్వే మారాలి. నూతనంగా నువ్వే మారి చేస్తే అది దేవునికి నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అవుతుంది. నీ బ్రతుకును మార్చుకోకుండా నువ్వు చేసే న్యూ ఇయరే కాదు. కనుక పిల్లారా, దయచేసి ఈ మాటలను హృదయంలో భద్రపరచుకోండి. ఉన్నతమైనటువంటి కదిలింపబడే నీ హృదయం చేత గద్దిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రియుల ప్రేరణను మీరు గురితిరిగి ఒక బలమైన నిర్ణయంతో మరి ఈ స్థలం నుంచి దేవుని దీవెనలతోటి, దేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు అందరూ వెళ్ళాలని ప్రభు పక్షాన మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపూర్ణమైన దేవ, కృపోన్నతులైన మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో తండ్రి మా హృదయాన్ని కదిలించే మాటలు మేము విన్నాము. విని మరచివారు కాకుండా తండ్రి, సంవత్సరాంతము తండ్రి మీ యొక్క దయ కనికరము తండ్రి ఆశీర్వాదాల చేత మమ్మల్ని, మా హృదయాలను, మా కుటుంబాలను ఉల్లసింపచేస్తున్న నీ ఉచితమైన ప్రేమను పొందుకుంటున్న మేము కేవలం నోటి మాటలతోనే తండ్రి కృతజ్ఞతలు తెలుపువారంగా కాకుండా, కృతజ్ఞత స్తుతులు తండ్రి నోటితో చెప్పి ఉండిపోకుండా తండ్రి, కృతజ్ఞత కలిగిన జీవితాలకు మేము కలిగి ఉంటూ మా జీవితాన్ని తండ్రి మీ పనిలో, మీ పరిచర్యలో తండ్రి కృతజ్ఞతార్పణ కానుకగా తండ్రి మేము క్రీస్తులో మా జీవితాలను పెట్టగలిగే బలమైన యోచనను మా అందరికి అనుగ్రహించి మీ దీవెనలతో, ఆశీర్వాదాల చేత తండ్రి, మీ యొక్క దయ చేత తండ్రి మా అందరినీ మీ కృపలో భద్రపరచుకోమని ప్రాధేయపడుతూ, ఈ నూతన సంవత్సరంలో తండ్రి 2026లో ప్రతి కుమారునికి, నీ కుమార్తెకు తండ్రి దీవెన ఆశీర్వాదాలు తండ్రి, ఫలింపును తండ్రి దయచేసి శాంతితో, సమాధానంతో తండ్రి నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసింది వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనని వేడుకుంటామా పరమ తండ్రి. ఆమేన్.